హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చేపలతోని గ్రేవీ చేశాను, చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసుకుంటే ఏంటంటే కొద్దిగా గ్రేవీతో కూడా అన్నం మొత్తం తినేయచ్చు. ఒక్క ముక్క పక్కన పెట్టుకొని కొద్దిగా గ్రేవీ వేసుకొని తింటే ఆ టేస్ట్ ఏముంటుంది తెలుసా, సూపర్గా ఉంటుంది అన్నట్టు. అందుకొరకే ఈరోజు ఈ వెరైటీతో మీ ముందుకు వచ్చాను. ఎలా చేశానో ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దామా? వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ముందుగా ఏంటంటే మనం చేపల్ని నీట్గా రెడీ చేసుకోవాలి. వీటిని ఏంటంటే మనం ఎంత బాగా క్లీన్ చేసుకుంటామో అంత మంచి రుచి వస్తుంది అన్నట్టు. చాలామంది అంటుంటారు చేపల కూర మాకు సరిగ్గా కుదరటం లేదు, నీసు వాసన వస్తుంది అని. ఇప్పుడు ముందుగా మనం సగం స్పూన్ పసుపు వేసుకునేసి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. అది వేసుకున్నాక 1 స్పూన్ సాల్ట్ కూడా అందులో వేసేసి కొద్దిగా నూనె వేద్దాం. అది 1 టేబుల్ స్పూన్ మందం సరిపోతుంది. అది వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ముక్కల మొత్తాన్ని కూడా బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. మనం ఈ ప్రాసెస్లో కానీ చేస్తే ఈ కూర ఎంత సూపర్గా ఉంటుందంటే అంత బాగుంటుంది. కానీ మీకు ఏ వెరైటీలు ఎలా కావాలనో చేపల కూరల్లో ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఆ టైప్లో మీకు చేసి చూపిస్తాను. మన ఛానల్లో వచ్చిన చేపల కూరలు ఎక్కడ దొరకవు. మనకేంటంటే చేపల కూరలు ఏ టైప్లో కావాలో, ఏ ఏరియా టైపుల్లో కావాలనో అవన్నీ కూడా ఆ టైపుల్లో నేను చేసి మీకు అందిస్తాను. కానీ మీరు కామెంట్ బాక్స్లో రాయండి ఇలా కావాలని, ఆ టైప్లో చేస్తాను. ఇప్పుడు వీటినైతే ఒక అరగంట సేపు ఊరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఎర్రగడ్డల్ని సన్నగా, అంటే కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా ఏం కాదు, అందులో వేసి ఒక 2 ఇంచుల అల్లం అది కట్ చేసి వేసుకునేసి, 1 గడ్డ తెల్లగడ్డని పొక్కులు తీసేసి, 1 స్పూను ధనియాలు వేసుకునేసి, 1 స్పూను జీలకర్ర కూడా వేసుకో. అది వేసాక 1 స్పూను మిరియాలు, 1 స్పూను ఆవాలు ఇవి కూడా అందులో వేసి ఒక 4 ఎండుమిరపకాయలని అందులో వేసుకుందాం. వేసాక ఒక 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా అలా మధ్యలోకి విరిసేసి అందులో వేసుకునేసి, ఇప్పుడు మీదకించి మనం ఏం చేద్దామంటే చిటికెడు పసుపు కూడా అందులో వేసుకుందాం. అది వేసాక ఇప్పుడు మనం కొద్దిగా నూనె, సగం స్పూన్ మందం సరిపోతుంది. నీళ్ళు కూడా అది చూసుకుంటూ నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎన్ని నీళ్ళు అవసరం అన్ని నీళ్ళు, అది మాత్రం ఆప్షన్ మీకే. చాలామందికి సబ్స్క్రైబ్ తెలియని వాళ్ళు మన వీడియో రన్ అయ్యేటప్పుడు కింద సబ్స్క్రైబ్ అని ఒక రెడ్ బటన్ కనపడుతుంది, దాన్ని నొక్కండి, ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో ఒక 3 గంటల మందం నూనె పోసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఏ అయితే మనం ఊరబెట్టుకున్న చేపల్ని వీటిని ఒక్కొక్కటిగా ఆ నూనెలో వేసుకోవాలి. వేసినాక కొద్దిసేపు అలా ఉంచేసి ఒక్కసారి చేపలను అలా కదుపుకోవాలి. అలా కదిలిస్తే ఏంటంటే అడుగున అతుక్కోకుండా ఫ్రీగా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిసేపు ఈ టైప్లో ఉడికిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం తిరగేసుకోవాలి. మంట మాత్రం ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలో ఉంచుకునేసి ఇది ఈ టైప్లో మనం కాల్చుకోవాలి. ఇట్లా ఏంటంటే ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత తీసి కొద్దిగా అట్ట నూనె వడవనిచ్చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం. సేమ్ అదే టైప్లో ఇంకా మిగిలిన వాటిని కూడా మొత్తం చేప ముక్కలన్నింటినీ ఆ టైప్లో వేసుకునేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. కానీ వీడియోని ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి, ఇది ఎలా చేయాలన్నది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. కొత్త వాళ్ళైతేనేమో చూసి నిదానంగా చేసుకోండి, పాత వాళ్ళైతేనేమో తెలిసిన వాళ్ళు చూసి ఆనందించండి, ఓకేనా? నేను ఇలా చెప్తున్నా అని మాత్రం ఏమీ అనుకోవద్దు. ఏంటంటే ఎంతోమంది కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కొరకని నేను ఈ విధంగా విడమరిసి చెప్తున్నా, ఓకేనా? ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు అదే నూనెలో 1 స్పూను మెంతులు, ఒక 2 టమోటాలని కట్ చేసి వేసుకునేసి కొద్దిగా కొత్తిమీర వేసి, సగం స్పూను సాల్ట్ వేసుకునేసి వీటిని ఏంటంటే బాగా 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా ఈ టైప్లో మెత్తబడేదాకా వేగనివ్వాలి. ఈ వేగేలోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేసుకున్నాం. వేసాక 1 లేదా 1.5 స్పూను కారాన్ని కూడా అందులో వేసుకునేసి, లేదా స్పైసీ ఎక్కువ కావాలన్నా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, ఏమీ కాదు. ఈ టైప్లో ఏంటంటే 3 నుంచి 4 నిమిషాలు సేపు బాగా ఉడకనిస్తే ఈ టైప్లో నూనె పైకి తేలుతుంది. ఈ టైప్లో నూనె తేలేదాకా ఉడికిన తర్వాత అడుగు ఒక్కసారి అంటుకోకుండా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలని మధ్యలోకి విరిసి ఒక 2 వేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త అలా ఇలా కలబెట్టేసి నీళ్ళు
నీళ్ళు ఎన్ని అవసరమో అన్ని పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ పోసుకున్నాను. ఇందాక ఏదైతే గ్రైండ్ చేసిన బౌల్ ఉందో దాంట్లో ఉప్పు చూసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి 4 నుంచి 6 నిమిషాల సేపు బాగా మరగనియాలి. ఈ పులుసు ఏంటంటే ఎంత బాగా మరుగుతుందో అంత రుచి వస్తుంది అన్నట్టు. ఆ టైప్లో ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఖాళీ ఇలా తిప్పుకోవాలి. ఇక మీదట గంటి పెట్టి మాత్రం పచ్చ కలబెట్టకుండా ఈ టైప్లో తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసిందంటే ఒక 4-5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ చేప ముక్కలు మంచిగా డీప్ ఫ్రై అయ్యి ఉన్నాయి, పులుసు కూడా సూపర్గా తయారై ఉంది. కాబట్టి కొద్దిసేపు ఏంటంటే ఈ ముక్కలకి ఆ పులుసు బాగా పట్టే విధంగా ఆ పులుసులోకి చేపల రుచి రావటానికని ఆ కొద్దిసేపు ఉడకాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం అలా ఊపుకోవాలి తప్ప గంటి పెట్టి కలబెట్టకూడదు, ఎందుకంటే చెదిరిపోతాయి. ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లుకునేసి కాస్త అలా కలుపుకునేసి ఈ టైప్లో ఊపిన తర్వాత ఇప్పుడు చూద్దాం ముక్క ఎలా ఉంది. చూడండి, ముక్కకి ఈ గ్రేవీ అన్నది ఎలా పట్టింది. ఆ ముక్క తింటుంటే ఉంటుంది, ఫ్రై అయిన ముక్క ఈ గ్రేవీతోనే తింటుంటే ఆ టేస్ట్ ఏమన్నా ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు తినేసాను. ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఈ ప్లేట్లు వేసుకునేసి ఈ ప్లేట్లు వేసిన మొత్తం నేనే తినేసాను. అంత సూపర్గా ఉందన్నట్టు. కానీ ఆ రుచి ఒకసారి మీరు కూడా చూడండి, దానికి ఎదురే లేదు, అంత బాగుంది. ఎవ్వరు కూడా మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇంకా రకరకాల చేపల కూరలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి.